తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సిబిఐ రాకపై ఉన్న నిషేధ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 2022లో సిబిఐ రాకపై బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు సిబిఐతో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కేంద్ర పరిధిలోకి కాళేశ్వరం కేసు వెళ్లింది. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంలో రాజకీయ వ్యూహం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఎప్పటి నుంచో బీజేపీ కోరుతోంది. సిబిఐతో దర్యాప్తు జరుపుతామని 2023 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు సిబిఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసుపై సిబిఐ ముందుకు వెళ్లినా వెళ్లకపోయినా బీజేపీని రాజకీయంగా ఇరికించే వ్యూహం కనిపిస్తోంది. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే అది సిబిఐ చర్యగా వ్యాఖ్యానించే అవకాశం ఉంది. సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారాన్ని ముందుకు తీసుకుపోయే వ్యూహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది. అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, రైట్, మనం చూసాం నిన్నంతా వాడివేడిగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చివరికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది సిబిఐ విచారణ ద్వారానే జరగాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కావాలనే చేస్తుందని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ అనేటువంటి సిబిఐ ద్వారా చేస్తే నిజాలు నిగ్గు తేల్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది కాబట్టి, తన మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి దీన్ని ఇంకాస్త కూలంకసంగా ఏం జరిగింది ఏంటి అనేది విచారణ జరిపే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఇక్కడ 2022లోనే సిబిఐకి సంబంధించి రాకకు సంబంధించి బీఆర్ఎస్ నిషేధం విధించింది. అయితే ఇప్పుడు సిబిఐ వేస్తున్నారంటే రాష్ట్రానికి మళ్ళీ సిబిఐ రావాల్సిందే, దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్, ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, అన్యాయం జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీజేపీ విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి సంగ్రామ యాత్రల పేరుతో ప్రజల్లోకి బాగా తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్. ఆ టైంలోనే జైలుకి పంపిస్తాం, కానీ మాకు ఎవరు కంప్లైంట్ చేయట్లేదు, ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకొని చేస్తారు, సుమోటోగా తీసుకోవడం కాదు, ఇవన్నీ మనం చూసాం. అయితే ఈ రోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి అప్పగిస్తున్న నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎంత త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెలకువలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్లో ఏంటి మతలబ్ అనుకోవచ్చు? ఎస్ ఆశ, మనం చూసుకుంటే కనుక నిన్న మొత్తం టోల్గా అసెంబ్లీలో ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదికను మొత్తం టోల్గా కూడా చర్చించారు. సుమారు 9 గంటలకు పైన ఆ యొక్క కాళేశ్వరం పైన చర్చ కొనసాగిన తర్వాత ఆ యొక్క కాళేశ్వరం కమిషన్లో జరిగినటువంటి అవకతవకల విషయమై అయితే సీఎం రేవంత్ రెడ్డి సిబిఐకు దర్యాప్తుని ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ క్రమం లోపలనే 2022వ సంవత్సరం లోపల అయితే రాష్ట్రాలకు సిబిఐ రాక నిషేధించిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఆ జీవో నెంబర్ 51ను తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క జీవో నెంబర్ 51 అయితే సిబిఐ రాష్ట్రాలకు సిబిఐ రావాలంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి అంటూ కూడా ఒక జీవో నెంబర్ 51 ఉంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్న తరుణం లోపల ఆ యొక్క ఫస్ట్ ఏదైతే జీవో నెంబర్ 51 ఉందో ఆ యొక్క జీవో నెంబర్ 51ను ఉపసంహరించుకోవాలి, లేదంటే ఇక్కడ ఒక ఎగ్జామ్షన్ అడగాలి.
అంటే ఇదొక్క కేసుకు మాత్రమే సిబిఐతోని ఎంక్వైరీ చేపిస్తామంటూ ఇటు ప్రభుత్వం అడగాలి. అయితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 2 చాయిస్లు ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క ఏదైతే 2022 నుంచి వస్తున్నటువంటి ఆ సిబిఐ ఎంక్వైరీ, రాష్ట్ర ప్రభుత్వాలపైన సిబిఐ ఎంక్వైరీ ఉండకూడదు, ఎంట్రీ కావాలంటే ప్రభుత్వం అనుమతి ఉండాలంటూ ఒక జీవో ఉన్న నేపథ్యంలో ఆ జీవోని ఉపసంహరించుకోవాలి, లేదంటే ఎగ్జామ్షన్ అడగాలి. అయితే ఏం చేస్తుందో చూడాలి. జీవోని ఉపసంహరించుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరో విధంగా చూసుకుంటే అయితే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అయితే చూసుకుంటే కనుక ఎన్నికల ప్రచారంలో బీజేపీ అయితే మేనిఫెస్టోలో పెట్టింది కాళేశ్వరం కమిషన్ పైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ నిర్వహిస్తాము అంటూ కూడా అయితే బీజేపీ ఒక మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో దీని అంశం తీసుకొని కూడా ఇప్పుడు బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టే ఆ విధంగా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసినా చేయకపోయినా ఇటు అయితే మొత్తం టోల్గా బీజేపీ మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎందుకంటే బీజేపీ ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వస్తుంది ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ పైన అవకతవకలను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలి, సిబిఐకి అప్పగిస్తే మేము విచారణ జరిపిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అయితే నిన్న అసెంబ్లీలో ఈ యొక్క మొత్తం టోల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సిబిఐ మొత్తం టోల్గా ఈ యొక్క ఎంక్వైరీ సిబిఐకి ఇచ్చడానికి అడుగులేస్తుంది. అయితే మొత్తం టోల్గా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి తెలుస్తుంది. అయితే సిబిఐ కూడా ఇప్పటికే దాంట్లో ఘోష్ కమిషన్ 115 మందిని విచారించింది. ఇటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులను కానీ మొత్తం టోల్గా కూడా మాజీ సీఎం దగ్గర వరకు అప్పుడు ఇరిగేషన్ శాఖలో పనిచేసినటువంటి హరీష్ రావుతో మొత్తం టోల్గా ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్తో పాటు మరికొంతమందిని కూడా విచారించింది. మొత్తం 115 మంది అయితే వాళ్ళ యొక్క మొత్తం టోల్గా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులను కూడా అయితే ప్రశ్నించింది. అధికారులను ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళని కొంతమందిని అరెస్ట్ కూడా జరగడం జరిగింది. అది ఈ నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తే ఈ యొక్క మొత్తాన్ని విచారిస్తుందా, లేకుంటే ఎంతమందిని విచారిస్తుంది? మొదటిగా ఈ యొక్క కాళేశ్వరం అయితే ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డ వరకు ఎందుకు చేంజ్ అయింది, దాని ప్రాజెక్ట్ రీడిజైన్ ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయవలసి వచ్చింది, 1,00,000 కోట్ల అని అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల వ్యయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడెక్కడ ఏ సంస్థల ద్వారా వచ్చింది, ఈ మొత్తం టోల్గా వివరణ సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించిన సిబిఐ ఎంతమందిని విచారిస్తుంది, ఈ యొక్క కాళేశ్వరం కమిషన్లో ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏముంటుంది, ఇటు ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఉంది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగా విచారిస్తుందా, నివేదికలో ఇంకేదైనా లోపాలు ఉన్నాయా అంటూ కూడా మొత్తం టోటల్గా సిబిఐ ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీని మొత్తంకు సంబంధించినటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవకతవకల పైన ఆ సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. కాబట్టి అదేవిధంగా అడుగులు కూడా వేస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా జీవో నెంబర్ 51 ఉపసంహరించుకున్న తర్వాతనే ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళవలసి ఉంటుంది. ఆశ రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో అన్నదాత